మీకు జ్ఞానం వచ్చినట్టే. ఆ అంతటా ఉన్న దేవుడు ఏం చెప్పాడు అని తెలుసుకొని ఇటువంటి లోకహితకరమైనటువంటి కార్యక్రమాలు పూజలు చెయ్యాలి. మనము చేసే పూజల్లో లోకహితము లేదు. టెంకాయలు కొట్టుకుంటాం, మనమే తింటాం. పొలగం అది ఇది అది వేస్తాము, పల్లెర ఇచ్చరాకు అది మనమే తింటాం. ఎవడన్నా లోకానికి ఉపయోగపడుతుందా? ఏ జీవుల కన్నా ఉపయోగపడుతుందా? లేవు. కాబట్టి ఆ పూజలు కాదు. ఇందులో ఆహుతి ఇవ్వండి, అగ్నిలో యజ్ఞంలో వేసి ఎంతటి వరకు పోతాదో ఆ నెయ్యి అందులో వేసి ఔషధాలు కొబ్బెర ఎంతవరకు పోయి మేఘమండలం సూర్య చంద్రాదులు కూడా అక్కడ కూడా తిరుగుతుంది ఈ యొక్క శక్తి, ఈ యొక్క హవిస్సు. అంత గొప్ప పూజలు వదులుకొని పనికి మాలిన పూజలు చేసుకుంటూ పనికి మాలిన జన్మలు తెచ్చుకుంటూ ఎందుకు మనము వృధాగా అయిపోవాలి? కాబట్టి ఎక్కడో ఎట్లాగో ఇక్కడికి వస్తున్నారు, కొంచెం ముందంజ వేయండి. మేము తెలుసుకోవాలి. ఏవైనా పుస్తకాలు ఉంటే చిన్న చిన్నవి తీసుకొని చదువుకోండి. దీని యొక్క మార్గం ఏమిటి అని తెలుసుకొని ఒక మంచి మార్గంలో పయనించాలి. ఊరికే పోతివమ్మా వస్తివమ్మా అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. గుళ్ళు గోపురాల కాడ పుణ్యానికి భోజనాలు పెడతాండారు, పోతారు, తింటారు, వస్తారు. ఏం ప్రయోజనం? ఏ జ్ఞానం వస్తుంది? పెట్టేవాడికి రాదు, తినేవాడికి రాదు. వాడికి పాపమే, అందరితో అడుక్కుంటాడు. తిన్నవాడికి వీడికి పాపమే. అంతా సోమరులే అవుతారు తప్ప ఒకరన్నా జ్ఞానము కలిగి ధ్యానము చేయగలిగే శక్తి సంపాదించుకుంటున్నాడా? లేదు. బాగా ఆలోచించండి. కాబట్టి దీన్ని మించినటువంటి దైవత్వము ఇంకొకటి లేదు. ఏ మతాలలో పోని ఏ యేసుక్రీస్తులు అల్లా వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళ కొలసని వాళ్ళకి ఎవరికి ఏమీ రాదు. అందరికీ జంతు జన్మలే వస్తాయి. బాగా గుర్తుంచుకోండి. వాళ్ళు బతుకుతున్నారే బాగా, ఆ దేవుళ్ళను కొలుస్తా అంటే మేమెందుకు బతకలేము అనుకుంటారు. ఇవన్నీ ఒట్టిది. వేదము తప్ప మరో మార్గమే లేదు. గడ్డాలు మీసాలు రకరకాలు పెట్టుకుని స్వామీజీలు కానీ అఘోరాలు కానీ గొప్ప గొప్ప వాళ్ళు భక్తులం అనుకునేటువంటి వాళ్ళు కానీ పైపైన పోయినా సరే వేదము జ్ఞానము ఎరగంది భగవంతుని మోక్షం పొందనే లేడు. తిరిగి తిరిగి ఎన్ని జన్మలకో కొన్ని జన్మలకైనా కూడా వేదములోకి వస్తేనే వారికి దేవుడు